ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నెల మే 28వ తేదీన పొదిలి పట్టణంకు వచ్చేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన తర్వాత వర్షాభావం కారణంగా ఆ పర్యటనకు సంబంధించి వాయిదా వేసుకున్న పరిస్థితి ఉంది. నేడు పొదిలి పట్టణంలోనూ హెలిప్యాడ్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ తలసిల రఘురాం మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మరి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నా కృష్ణప్రసాద్ మరియు రాష్ట్ర కార్యదర్శి కసిరెడ్డి రమణారెడ్డి మరియు స్థానిక నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఇక్కడ హెలిప్యాడ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. పరిశీలించిన అనంతరం ఇక్కడ ఉన్న పరిస్థితి ఈ నెల ఏదైతే గత నెల మే 28 వాయిదా పడ్డ కార్యక్రమాన్ని జూన్ 11వ తేదీన పొదిలి పట్టణం పొగాకు బోర్డులందు రైతులతో భేటీ అయ్యేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్లు ఆ సంబంధిత డేట్ ఖరారైనట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తుతం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీడియాకు తెలియజేశారు. మొత్తం మీద గత నెలలో వాయిదా పడిన కార్యక్రమానికి ఎట్టకేలకు జూన్ 11వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పొదిలి పొగాకు బోర్డులు సందర్శించి రైతులతో భేటీ అయ్యి గిట్టుబాటు ధర కోసం ఉద్యమ కార్యాచరణకు ఈ పొదిలి పట్టణంలో పొగాకు బోర్డు రానున్న సంబంధించిన షెడ్యూల్ ప్రకటన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు విడుదల చేశారు. ఆ మే 11వ తేదీ ఏదైతే జూన్ 11వ తేదీ ఉదయం 9:30 కల్లా హెలిప్యాడ్ దగ్గర దిగి ఇక్కడి నుంచి పొగాకు బోర్డుకు 10 గంటల ప్రాంతానికి వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడి రైతు గిట్టుబాటు వాళ్ళని పరామర్శించి షెడ్యూల్ సంబంధించిన వివరాలను జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియాకు తెలిసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఎట్టకేలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన జూన్ 11 ఖరారుకు సంబంధించిన షెడ్యూల్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు విడుదల చేశారు. జర్నలిస్ట్ మస్తాన్తో పొదిలి టైమ్స్ మందగిరి వెంకటేష్.